హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సనీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి హుండై గ్రాండ్ i10 నియో స్పోర్ట్స్ వర్షన్. సో చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో అండ్ కామెంట్స్లో కూడా మెసేజ్ చేయడం అనేది జరిగింది. 10 లక్షల ఆన్ రోడ్ ప్రైస్కే మా కార్ కావాలని అడుగుతున్నారు. అలా రీసెర్చ్ చేసిన తర్వాత ఒక ఫైనల్ కార్కి అయితే వచ్చాను. అదే హుండై గ్రాండ్ i10 నియో స్పోర్ట్స్ వర్షన్. సో ఇది వచ్చేసి 5 బెస్ట్ థింగ్స్, అది కూడా 2024లో పర్చేస్ చేయడానికి అండ్ 10 lakhs ఆన్ రోడ్ ప్రైస్ లోపలనే వస్తుంది. విత్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఈ కార్ పర్చేస్ చేయడంలో. ఈ రోజుల్లో కార్ పర్చేస్ చేస్తే యాక్సెసరీస్లో ఫ్రీ మ్యాట్సే ఇవ్వట్లేరు కంపెనీ వాళ్ళు. అలాంటిది 75,000 రూపీస్, 75,000 రూపాయలు బెనిఫిట్స్ అనేది పొందవచ్చు గ్రాండ్ i10 నియోస్తో. సో మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ప్రైస్ అనేది కార్ కొనడంలో చాలా ఇంపాక్ట్ అనేది ఇస్తుంది. మీరు ఎప్పుడైనా కొత్త కార్ లాంచ్ అయినప్పుడు అబ్జర్వ్ చేసి ఉంటారు, బ్యానర్ పైన 9,99,000 అనేది రాసి ఉంటుంది. చిన్నగా స్టార్ అనేది పెడతారు, అంటే అది ఎక్స్ షోరూమ్ ప్రైస్. మనం షోరూమ్కి వెళ్ళి ఆన్ రోడ్ ప్రైస్ అడిగేసరికి అది 16 లక్షల వరకు అయితే వెళ్తుంది. అలా కాకుండా 10 లక్షల ఆన్ రోడ్ ప్రైస్, ఎక్స్ షోరూమ్ కాదు, మళ్ళీ చెప్తున్నాను, బెస్ట్ ఫ్యామిలీ కార్ అనేది గ్రాండ్ i10 నియోసే ఉంది. గ్రాండ్ i10 నియోస్ తీసుకునేదాను ఈ కార్ యొక్క స్టార్టింగ్ ప్రైజే 5,92,000 ఉంది ఎక్స్ షోరూమ్. సో ఈ రోజుల్లో అయితే రాయల్ ఎన్ఫీల్డ్ 650cc బైక్స్ విత్ యాక్సెసరీస్ తోటే రావట్లేదు ఈ ప్రైస్కి, అలాంటిది కారే వస్తుంది. ఇంకా అందులోనూ స్పోర్ట్స్ వర్షన్ అనేది మోస్ట్ వాల్యూ ఫర్ మనీ, అన్ని ఫీచర్స్ వచ్చేస్తే చెప్తాను మీకు. ఈ ప్రైస్ వచ్చేసి 7,27,000 నుంచి ఎక్స్ షోరూమ్ ఉంది. కంగారు పడకండి, 10 లక్షల లోపే ఆన్ రోడ్ ఉంటుంది. అండ్ ఇక హుండై వాళ్ళ డిజైన్స్ గురించి తెలిసిందే కదా, ఫ్యూచరిస్టిక్గా ఉంటే చిన్న కార్ నుంచి. సరే, ఈ కార్ పర్చేస్ చేయడానికి రీజన్ నెంబర్ 2 అయితే చెప్తాను, మైలేజ్. చాలామంది మైలేజ్ని పట్టించుకోకుండా 10 వచ్చినా 12 వచ్చినా అనుకుంటున్నారు, కానీ అది ఫ్యూచర్లో మాత్రం మీ జాబ్కి చాలా ఇంపాక్ట్ వస్తుంది. అదే గ్రాండ్ i10 నియోస్ అనుకోండి, ఆఫీషియల్ ARAVL చెప్పింది 18 km/లీటర్ అని చెప్పారు. సరే, పెట్రోల్ ఆటోమేటిక్ తీసుకోండి, రియల్ వరల్డ్లో 16 మనకి ఎక్కడ కూడా పోదు ఫుల్ ఫ్యామిలీ తోటి. రీజన్ నెంబర్ 3, ఫ్యూచర్స్. సో చిన్న కార్ అయినా పెద్ద ఫ్యూచర్స్ ఇచ్చారు ఇందులో. సో 8-inch టచ్ స్క్రీన్ వస్తుంది, ఆడియో విత్ స్మార్ట్ ఫోన్ నావిగేషన్తో పాటు ఉంది, విచ్ ఇస్ రియల్లీ కూల్. అలాగే ఫుల్లీ ఆటో టెంపరేచర్ కంట్రోల్ ఉంది, అంటే ఫుల్లీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్తో పాటే వస్తుంది ఈ చిన్న కార్లో. ఇంకోటి, లాంగ్ డ్రైవ్స్ వెళ్ళినప్పుడు ఫ్యామిలీతో వెళ్తే మనకు రేర్ ఏసీ వెంట్స్ కూడా ఉన్నాయి, ఇబ్బంది కలగకుండా ఉంటుంది పెద్దవాళ్ళని వెనక కూర్చోబెట్టినప్పుడు. అండ్ ఇంకోటి, 15 లక్షల టాప్ అండ్ కార్స్లో కూడా ఒక్కొక్కసారి ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ రాంది. ఈ చిన్న కార్ 10 లక్షల ఆన్ రోడ్ లోపే ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ కూడా వచ్చేస్తున్నాయి. రీజన్ నెంబర్ 4, ఇప్పుడు మీరు టైప్ చేసి ఉంటారు కామెంట్స్లో, సేఫ్టీ ఏంటి అన్నా అని. సో సేఫ్టీ గురించి మాట్లాడితే 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి స్టాండర్డ్ రైట్ బేస్ మోడల్ నుంచే వస్తున్నాయి హుండై అన్ని కార్డ్స్లో ఇప్పుడు. అండ్ 30+ స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి టాప్ మోడల్లో. ఇంకోటి తెలుసా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ కూడా ఉంది ఈ కార్లో. చాలామందికి ఈ విషయాలు కూడా తెలియదు. అండ్ ఇంకా బిల్డ్ క్వాలిటీ అంటారా, ఆ డబ్బా టీన్ కార్ల కంటే ఇంకా చాలా బెటర్ ఇది. రీజన్ నెంబర్ 5, మెయిన్ కార్కు ఉండాల్సింది ఏం తెలుసా, ఇంజనే. సో హుండై వాళ్ళ ఫేమస్ ఇంజన్ అయినా 1.2 కాపా పెట్రోల్ న్యాచురల్ ఆస్పైర్ మనకు తెలుసు, కానీ మెయిన్ గేమ్ చేంజర్ ఏం తెలుసా ఇక్కడ, 4 cylinders. సో అదర్ కంపెనీస్ 3 cylinders మైలేజ్ కోసం పాకులాడుతున్నాయి, కానీ వైబ్రేషన్స్ గురించి ఏమంటారు, అదే మనకు ఇంజన్ సౌండ్ గురించి ఏమంటారు, పికప్ గురించి ఏమంటారు, ఇవన్నీ చూసుకోరు. సో ఇందులో 4 cylinders అనేవి వస్తాయి, లెస్ వైబ్రేషన్స్, మంచి పికప్, ఇంజన్ సౌండ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. పవర్ గురించి అంటారా, 82 bhp తీస్తుంది, 139 Nm ఆఫ్ టార్క్ సరిపోతుంది. 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఆటోమేటిక్, 2 ఆప్షన్స్ కూడా ఉన్నాయి సిటీ అండ్ హైవేస్కి. సరే, మైలేజ్ కోసం 3 cylinders ఇస్తున్నారు, కానీ వైబ్రేషన్స్, ఇంజన్ సౌండ్ అదే 4 cylindersలో మైలేజ్ కూడా ఇస్తుంది ఈ కారు. హ్యాండ్లింగ్ అండ్ డ్రైవ్ క్వాలిటీ అంటారా, టాప్ నాచ్గా అయితే ఉంటుంది. హై స్పీడ్ స్టెబిలిటీలో మాత్రం స్టెబుల్గా అండ్ ప్లాంటెడ్గా కూడా ఉంది గ్రాండ్ i10 నియోస్. ఇప్పుడు టైమ్ టు బోనస్ టిప్స్. టిప్ నెంబర్ 1, బోనస్. లో మెయింటెనెన్స్ సర్వీస్ కాస్ట్ అనేది ఉంటుంది గ్రాండ్ i10 నియోస్లో. ఎవ్రీ 10,000 కిలోమీటర్స్కి కేవలం 5,000 రూపీస్ మాత్రమే ఖర్చు అవుతుంది. టిప్ నెంబర్ 2, బోనస్. సో ఒకవేళ మీరు HDFC ఎంప్లాయీరా ఆర్ఎల్స్ మీ ఫ్యామిలీలో ఎవరైనా HDFCలో వర్క్ చేస్తున్నారు ఎంప్లాయీగా, అయితే మీకోసమే ఈ ఎక్స్క్లూజివ్ ఆఫర్స్ అనేవి ఉన్నాయి. అది కూడా 28 సెప్టెంబర్ వరకే. హరియప్ అవ్వండి, ఎక్కడో కాదు, ఇది మనకు లక్ష్మీ హుండైలోనే. చూడండి, నాట్ ఓన్లీ HDFC ఎంప్లాయీస్, నార్మల్ కస్టమర్స్ కూడా ఈ కార్ పైన, ఎస్పెషల్లీ గ్రాండ్ i10 నియో స్పోర్ట్స్ వర్షన్లో అయితే అప్ టు 75,000 రూపాయల బెనిఫిట్స్ కూడా పొందొచ్చు. చూసారా, నేను ప్రామిస్ చేసినట్టుగానే ఆన్ రోడ్ 10 లక్షల లోపే గ్రాండ్ i10 నియో స్పోర్ట్స్ ఈజ్ ద బెస్ట్ కార్ అని మీకోసం తీసుకొచ్చాను. ఇప్పుడు కీ టిప్స్ గురించి చెప్తాను. i10 నియోస్ ఆల్వేస్ ఏ ఫ్యామిలీ కార్, ఇది చాలామందికి డ్రీమ్ కార్ కూడా. అండ్ ఆల్సో మన ఇండియన్ మార్కెట్లో బెస్ట్ రీసేల్ వాల్యూ ఉంది దీనికి. ఇప్పుడు చెప్పండి, ఆఫ్టర్ సీజన్ సర్వీస్ తోటి మీకు ఇంకా ప్రాబ్లమ్స్ కావాలా, లేదంటే ఈ బిజీ లైఫ్లో హ్యాపీ లైఫ్ ఫ్యామిలీ కార్తో అలా జాలీగా వెళ్ళాలా? లాస్ట్ అండ్ ఫైనల్ ఎక్స్ట్రా బోనస్ టిప్ అయితే చెప్తాను. సో ఇప్పుడు మీరు ఈ కార్ని ఏ హుండై షోరూమ్ నుంచి అయినా పర్చేస్ చేయొచ్చు, కానీ ఎస్పెషల్లీ లక్ష్మీ హుండై నుంచి పర్చేస్ చేస్తే మాత్రం మీకు 1 రూపీకే ఇన్సూరెన్స్ అనేది ఉంది. అది కూడా లిమిటెడ్ పీరియడ్ మాత్రమే, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై ఉంటాయి. ఇమీడియట్గా ఉందో లేదో కనుక్కోవడానికి స్క్రీన్ పై వచ్చిన కాంటాక్ట్ కాల్ చేసి బుకింగ్స్ అనేవి చేసుకోండి. సో నెక్స్ట్ మీ బడ్జెట్లో మీరు కన్ఫ్యూజింగ్గా ఉన్నారా ఏ కార్, అయితే మీరు కామెంట్ చేయండి మీ బడ్జెట్ ఏందో, డెఫినెట్గా మీకు తీసుకొస్తాను ఒక బెస్ట్ కార్ రీసెర్చ్ చేసి నెక్స్ట్ వీడియోలో. సో హుండై గ్రాండ్ i10 నియో స్పోర్ట్స్ ఇస్ ద బెస్ట్ ఫ్యామిలీ కార్ అండర్ 10 lakhs
lakhs ఆన్ రోడ్ ప్రైస్లో. మరి వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోవద్దు.